నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరికి తగ్గిన వరద ఉధృతి, మన్యం లంక గ్రామాలను వీడని కష్టాలు. బెజవాడలో 40% మందిలో కరోనా ప్రతిరక్షకాలు, సిరో సర్వేలెన్స్ అధ్యయనంలో వెల్లడి. రెండో దశ తుది అంకానికి చేరిన కోవిడ్ వ్యాక్సిన్ పరీక్షలు, కేంద్రం కోరితే అత్యవసర అనుమతిని పరిశీలిస్తామన్న ఐసీఎంఆర్. నేడు భారత్ చైనా మధ్య 6వ విడత దౌత్య సమావేశం, చర్చకు రానున్న బలగాల ఉపసంహరణ. తమిళనాడులో ఊపందుకుంటున్న కొత్త రాజధాని డిమాండ్, ఎన్నికల వ్యూహంగా భావిస్తున్న విశ్లేషకులు. తూర్పు గోదావరి జిల్లాలో ఇంకా జలదిగ్బంధంలోనే పలు గ్రామాలు ఉన్నాయి. మన్యం సహా కోనసీమ లంక గ్రామాల్లో స్వల్పంగా వరద తగ్గింది. దేవీపట్నం మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గిరిజనులు కొండల్లో తలదాచుకుని అవస్థలు పడుతున్నారు. వరదలకు జిల్లాలోని 168 గ్రామాలు ప్రభావితమయ్యాయని కలెక్టర్ తెలిపారు. లంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరటంతో డాబాలపైనే వంటలు చేసుకుంటున్నారు. వివిధ గ్యాస్ ఏజెన్సీలు వంట గ్యాస్ సిలిండర్లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నా ఖాళీ సిలిండర్లను రహదారుల వద్దకు తీసుకురావడం వరద బాధితులకు కష్టంగా మారింది. అందరికి ఒకసారి అయిపోయింది గ్యాస్. ప్రాజెక్టులు జల సంపదతో కళకళలాడుతున్నాయి. దిగువన కృష్ణమ్మ, ఎగువన గోదారమ్మ ఒకేసారి పరవళ్లు తొక్కుతున్నాయి. గోదావరికి కొంత ఉధృతి తగ్గినా ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక భద్రాచలం వద్ద సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు సైతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో జూరాల జలాశయం నీటితో తొణికిసలాడుతోంది. ప్రస్తుతం జలాశయానికి 3,17,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా గేట్లు ఎత్తి 3,16,258 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలతో పాటు తుంగభద్ర నుంచి పోటెత్తుతున్న వరదతో ఈ సీజన్లో తొలిసారి శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం జలాశయానికి 3,48,125 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తితో పాటు గేట్లు ఎత్తి 1,50,452 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.3 అడుగులకు చేరుకుంది. గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలుగా ఉంటే ఇప్పటికే 195.21 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం నుంచి పోటెత్తుతున్న నీటితో నాగార్జున సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 571.6 అడుగులకు చేరుకుంది. సాగర్ జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 260.59 టీఎంసీలకు చేరుకుంది. సాగర్కు 1,50,452 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా 17,658 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. గోదావరి సైతం పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద చరిత్రలోనే పరివాహక ప్రాంత ప్రజలను బెంబేలెత్తించిన గోదారమ్మ క్రమంగా శాంతించింది. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఎత్తేయడంతో అధికారులు, ఏజెన్సీ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖను పెట్టుబడుల గమ్యస్థానంగా తెలుగుదేశం ప్రభుత్వం మార్చితే రౌడీ దందాల అడ్డాగా వైకాపా చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. శాంత స్వభావులైన విశాఖ వాసులు వైకాపా అరాచకాలను చూసి భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. వైకాపా బాధిత ప్రజానీకానికి తెదేపా అండగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. ఏపీకి రాజధాని అమరావతి అయితే ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని అసెంబ్లీలో గతంలోనే తాను ప్రకటించినట్లు గుర్తు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు కమిటీల బాధ్యులతో ఆన్లైన్ భేటీ నిర్వహించారు. విశాఖ తనకెంతో ఇష్టమన్న చంద్రబాబు తన హయాంలో నాలెడ్జ్ ఎకానమీ సెంటర్గా చేశామని గుర్తు చేశారు. పోర్ట్ ఆధారిత అభివృద్ధితో పాటు ఐటీ, ఫార్మా అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. అంతర్జాతీయ సదస్సులన్నీ జరిపి ప్రతి పెట్టుబడి విశాఖకే వచ్చేలా చేశామన్నారు. ఫిన్టెక్ వ్యాలీ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మిలీనియం టవర్స్, సెంట్రల్ పార్క్, ఇండోర్ స్టేడియం, హెల్త్ ఎరీనా, మ్యూజియం అభివృద్ధి చేశామన్నారు. తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే హైదరాబాద్కు దీటుగా విశాఖ అభివృద్ధి చెందేదని అభిప్రాయపడ్డారు. ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి 12 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీని పెట్టుబడుల గమ్యంగా మారిస్తే వైకాపా వచ్చి ఏం చేసిందని నిలదీశారు. పెట్టుబడులన్నింటినీ పోగొట్టి రాష్ట్రాన్ని నేరాలకు, ఘోరాలకు నెలవుగా చేశారని, రౌడీ దందాలు, గూండాల బెదిరింపులకు అడ్డాగా మార్చారని తప్పుబట్టారు. 10 పోర్టులు అభివృద్ధి చేసేందుకు నాంది పలికామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామన్నారు. నాగావళి, వంశధార అనుసంధానం, గోదావరి, పెన్నా లింకేజ్తో పంచనదుల అనుసంధానానికి డిజైన్ చేశామని తెలిపారు. విశాఖలో తాగునీటి కొరత నివారణకు చర్యలు తీసుకుంటే నీటిపారుదల ప్రాజెక్టుల పనులన్నీ ప్రస్తుతం నిలిపివేశారని మండిపడ్డారు. రాజధాని చేస్తామని నమ్మిస్తూ 15 నెలల్లో విశాఖలో ఒక్క పని అయినా చేశారా అని నిలదీశారు. అవినీతి లేకుండా పసుపు కుంకుమ పెట్టి విశాఖ మహిళలకు పట్టాలిస్తే ప్రస్తుతం వైకాపా పాలనలో ఒక్కో పట్టాకు వేలు, లక్షల రూపాయలు రేటు కట్టి వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇంటి జాగాల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడ స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ చర్చించింది. తాడేపల్లిలోని మాదిక కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశమైన మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్ విగ్రహ ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరితగతిన విగ్రహ నిర్మాణం చేపట్టేందుకు ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. తక్షణమే పనుల్ని ప్రారంభించాలని సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలో వినాయక మండపాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో పొరుగు రాష్ట్రాల్లో మండపాల నిర్వహణపై మంత్రి ఆరా తీశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మండపాలకు అనుమతి ఇవ్వలేదు అన్న అధికారుల సూచనతో రాష్ట్రంలోనూ మండపాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, ఊరేగింపును నిషేధించాలని కోరారు. నదులు, చెరువుల్లోనూ నిమజ్జనానికి అనుమతి ఇవ్వరాదని ఆదేశించారు. ఆలయాల్లో 10 మందికి మించకుండా పూజలు చేసుకోవాలని, ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పూజ సామాగ్రి కొనేందుకు వెళ్లేవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించాలని మంత్రి ప్రజల్ని కోరారు. దేశంలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగానే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 28 లక్షలు దాటింది. అందులో 20 లక్షలకు పైగా బాధితులు కోలుకోవడం కొంత ఊరటనిస్తోంది. రికవరీ రేటు 73.64% పెరిగినట్లు కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య 3 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్టలో నిన్న ఒక్కరోజే 13,165 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు నమోదైన అత్యధిక కేసుల సంఖ్యగా నిలిచింది. మొత్తం బాధితుల సంఖ్య 6,28,642కు చేరగా వారిలో 21,033 మంది చనిపోగా 4,46,881 మంది కోలుకున్నారు. కర్ణాటకలో మరో 8,642 మందికి వైరస్ సోకగా మొత్తం సంఖ్య 2,49,590కి పెరిగింది. వారిలో 4,327 మంది మృతి చెందగా 1,64,150 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తమిళనాడులో నిన్న కొత్తగా 5,795 మంది వ్యాధి బారిన పడగా మొత్తం కేసుల సంఖ్య 3,55,449కి ఎగబాకింది. అందులో 2,96,171 మంది కోలుకోగా 6,123 మంది మృత్యువాత పడ్డారు. ఉత్తరప్రదేశ్లో మరో 5,156 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం రోగుల సంఖ్య 1,67,150కి
చేరింది. వారిలో 1,15,227 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా మరో 2,638 మంది చనిపోయారు. ఢిల్లీలో నిన్న 1,398 మంది కోవిడ్ బారిన పడగా మొత్తం కేసుల సంఖ్య 1,56,139కి చేరింది. వారిలో 1,40,767 మందికి వ్యాధి నయం కాగా 4,235 మంది బలయ్యారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా 3,169 మందికి కరోనా వైరస్ సోకగా మొత్తం బాధితుల సంఖ్య 1,25,922కు పెరిగింది. ఇప్పటి వరకు 95,663 మంది కోలుకోగా 2,581 మంది చనిపోయారు. ఒడిశాలో నిన్న 2,589 మంది వైరస్ బారిన పడగా మొత్తం కేసుల సంఖ్య 67,122కు పెరిగింది. వారిలో 46,936 మంది కోవిడ్ నుంచి బయటపడగా 372 మంది చనిపోయారు. మరోవైపు వరుసగా రెండో రోజు 8 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య 3,17,42,782కు చేరింది. కరోనా చికిత్సకు దేశీయంగా రూపొందిస్తున్న రెండో దశ వ్యాక్సిన్ల ప్రయోగ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలిపింది. కేంద్రం అనుమతిస్తే వాటికి అత్యవసర ఆమోదంపై పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ నివేదించారు. భారత్ బయోటెక్, క్యాడిలా సంస్థలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ పరీక్షలు త్వరలో పూర్తి కాబోతున్నాయని వివరించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, సీరం ఇన్స్టిట్యూట్ కు చెందిన వ్యాక్సిన్ రెండో దశ పరీక్షలు ఈ వారాంతంలో ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే వీటికి అత్యవసర ఆమోదాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ స్థాయి సంఘం సమావేశం కరోనా కట్టడికి ఐసీఎంఆర్ సహా వైద్య బృందాలు చక్కగా పనిచేస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోని ఆసుపత్రులకు ఢిల్లీలోని ఎయిమ్స్ సమర్థవంతమైన సలహాలిస్తోందని స్థాయి సంఘంలోని అన్ని పార్టీల సభ్యులు ప్రశంసలు కురిపించారు. విజయవాడలో 40% మందికి తెలియకుండానే వైరస్ వచ్చి వెళ్లిపోయినట్లు సీరో సర్వేలెన్స్ విశ్లేషణలో వైద్య శాఖ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లా మొత్తంలో ఇలా కరోనా తెలియకుండా వచ్చి వెళ్లిన వారి సంఖ్య 20% వరకు ఉంది. ఢిల్లీలో ఈ సంఖ్య 23%, మహారాష్ట్రలో ఓ మురికివాడలో 43% వరకు ఉందని సీరో సర్వేలెన్స్ విశ్లేషణలో తేలింది. విజయవాడ నగరంలో 40.51% మందికి తెలియకుండానే వైరస్ సోకి వెళ్లినట్లు సిరో సర్వేలైన్స్ విశ్లేషణలో తేలింది. వీరిలో ఎవరికీ కరోనా అనుమానిత లక్షణాలు లేవు. వీరి నుంచి సేకరించిన రక్త నమూనాలు పరీక్షించగా వైరస్ సోకి వెళ్లినట్లు తెలిసింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3,709 మందికి పరీక్షలు చేయగా 19.41% మందికి వైరస్ సోకి వెళ్లినట్లు తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి, ఇన్ఫెక్షన్ సోకిన వాళ్లు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సిరో సర్వేలైన్స్ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు అనుసరించి ఈ పరీక్షలు చేశారు. కృష్ణా జిల్లా ఫలితాలను విశ్లేషించినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. విజయవాడ అర్బన్లో 933 మందికి పరీక్షలు చేయగా 378 మందిలో కరోనా ప్రతిరక్షకాలు ఉన్నట్లు తేలింది. విజయవాడ వన్ టౌన్లో మొదటి కేసు నమోదైన కొత్తపేట నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ఈ పరీక్షలు జరిపారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు జరిగిన సీరో సర్వేలైన్స్ లో అనుమానిత లక్షణాలు కనిపించలేదని చెప్పిన వారికి మాత్రమే పరీక్షలు చేశామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విజయవాడ నగరంలో ఇప్పటి వరకు 1,80,000 మందికి పరీక్షలు చేయగా 6,000 మందికి వైరస్ సోకిందన్నారు. ఈ సిరో సర్వేలైన్స్ ద్వారా ఢిల్లీలో 23%, మహారాష్ట్రలోని ఓ మురికివాడలో పరీక్షలు జరిపితే 43% మందికి వైరస్ వచ్చినట్లు తేలిందని అధికారులు తెలిపారు. మృతదేహం తరలించాలంటే 30,000, అంత్యక్రియలు నిర్వహించాలంటే 25,000, ప్యాకింగ్, రక్షణ ఉపకరణాల ఖర్చులు వీటికి అదనం. గుంటూరు జిల్లాలో కోవిడ్తో మరణించిన వారి అంతిమ సంస్కారాల విషయంలో జరుగుతున్న అడ్డగోలు దోపిడీ ఇది. అసలే కరోనా ఆత్మీయుల్ని బలి తీసుకుంది అన్న బాధలో ఉన్న కుటుంబ సభ్యుల్ని ఈ దోపిడీ మరింత కొంగదీస్తోంది. కరోనా మృతదేహాల తరలింపు, అంతిమ సంస్కారాల విషయంలో బాధిత కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. అసలే అయిన వారిని పోగొట్టుకుంటున్న ఆవేదనలో ఉండగా అంత్యక్రియల కోసం ₹1,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆస్పత్రి నుంచి అంతిమ యాత్ర వరకు ప్రతి చోట అడిగినంత సొమ్ము చెల్లించలేకపోతున్నారు. బంధువులు సైతం అంత్యక్రియలకు దూరంగా ఉంటున్న సమయంలో కుటుంబ సభ్యులే ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తరలించి కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో అడుగడుగునా ₹1,000 చెల్లించుకోవాల్సి రావటం భారంగా మారుతోంది.
తెనాలికి చెందిన ఓ మహిళ ఈ నెల 14న గుంటూరు జీజీహెచ్లో మరణించారు. ఆమె మృతదేహాన్ని గుంటూరులోని స్తంభాల గరువు శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ నిర్వాహకులు 30,000 డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేక వారు అమ్మ చారిటబుల్ ట్రస్టు సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. గుంటూరు నగరానికి చెందిన మరో కుటుంబం జీజీహెచ్ నుంచి సంగడిగుంట శ్మశాన వాటికకు తీసుకెళ్లటానికి అంబులెన్స్కు 20,000 చెల్లించారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని గుంటూరులోని శ్మశాన వాటికకు తీసుకురావడానికి ఏకంగా 50,000 డిమాండ్ చేశారు. కోవిడ్ మృతదేహం అంటే చాలు కాసులు భారీగా వస్తాయనే ఆలోచనలో అంబులెన్స్ సిబ్బంది శ్మశాన వాటిక సిబ్బంది ఉంటున్నారు. అంబులెన్స్ నుంచి శ్మశాన వాటికలోకి మృతదేహం తరలించేందుకు 1,000 నుంచి 2,000 తీసుకుంటున్నారు. అంత్యక్రియల కోసం 10 నుంచి 30,000 వసూలు చేస్తున్నారు. సంగడిగుంట శ్మశాన వాటికలో ఓ మృతదేహానికి అంత్యక్రియల కోసం 30,000 డిమాండ్ చేయగా కుటుంబ సభ్యులు వారిని బతిమాలి 15,000 చెల్లించి అంత్యక్రియలు పూర్తి చేశారు. గుంటూరు జిల్లాలో కోవిడ్తో మరణించిన వారి మృతదేహాల తరలింపు కోసం 9 అంబులెన్సులు కేటాయించారు. జీజీహెచ్, ఎన్ఆర్ఐ ఆసుపత్రుల్లో మరణించే వారిని ఈ అంబులెన్సుల్లో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంబులెన్సుల సమాచారం చాలా మందికి తెలియక ప్రైవేటు ఆసుపత్రుల వారికి వేలకు వేలు చెల్లించుకుంటున్నారు. కోవిడ్ మృతదేహాలకు పాత గుంటూరులోని శ్మశాన వాటికలో నామమాత్రపు రుసుముతో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. హైదరాబాద్ శివారులోని ఓ ఫార్మా కంపెనీ ఆవరణలో డీఆర్ఐ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 6 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇటీవలే కొందరిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు వారిచ్చిన సమాచారం ఆధారంగా 5 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. మాదక ద్రవ్యాలు దొరకకుండా భూమిలో పాతిపెట్టారు అనే సమాచారంతో ఓ పరిశ్రమలో తవ్వకాలు జరిపారు. పూడ్చిపెట్టిన మాదక ద్రవ్యాలను వెలికితీశారు. ఇందులో ఎపిడ్రిన్ 45 కిలోలు, మెఫెడ్రోన్ 7.5 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపు 6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మాదక ద్రవ్యాల ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ మళ్లీ చేపట్టాలని ఆ పార్టీలో డిమాండ్లు ప్రారంభమైన వేళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఏడాది క్రితం చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నాయి. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తులే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని ఏడాది క్రితం ఓ పుస్తకం కోసం ఇచ్చిన ముఖాముఖిలో ప్రియాంక వ్యాఖ్యానించారు. ఇండియా టుమారో కన్జర్వేషన్స్ విత్ నెక్స్ట్ జనరేషన్ పొలిటికల్ లీడర్స్ అనే పుస్తకం కోసం ఇచ్చిన ముఖాముఖిలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకం ఇటీవలే విడుదల కాగా ఆమె వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు ఇది భాజపా కుట్రగా వ్యాఖ్యానించారు. గత ఏడాది చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం భాజపా తన ప్రయోజనాల కోసమే చేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై అలుపెరగకుండా పోరాడుతున్న రాహుల్ గాంధీ ధైర్యాన్ని కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నాయని ఆయన అన్నారు. తమిళ రాజకీయం కొత్త రాజధాని చుట్టూ తిరుగుతోంది. మదురైని రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయాలి అన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా అధికార అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ఈ డిమాండ్ను తెరపైకి తెస్తున్నాయి. దాదాపు దశాబ్ద కాలంగా అన్నాడీఎంకే అధికారంలో ఉంది. మరి ఇన్నేళ్లు గుర్తురాని మదురై ఇప్పుడే ఎందుకు ప్రాధాన్యాంశమైంది? ఇది అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యమా లేక ఎన్నికల వ్యూహమా? రెండో రాజధానిగా మదురై. తమిళనాడులో ఇప్పుడు ఈ అంశంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ఏకంగా ఆ రాష్ట్ర మంత్రులే ఈ డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. మదురై జిల్లా తిరుమంగళం అన్నాడీఎంకే నేతలు ఇందుకోసం ఓ తీర్మానం కూడా చేశారు. గుజరాత్లో సగం ప్రభుత్వ కార్యాలయాలు అహ్మదాబాద్లో, మిగిలిన సగం గాంధీనగర్లో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లోనూ 3 రాజధానులు వస్తున్నాయని తమిళనాడు రెవెన్యూ మంత్రి ఉదయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మదురైని రెండో రాజధాని చేయాలని మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అప్పట్లో అనుకున్నారని, తమిళ సమ్మేళనాన్ని మదురైలోనే నిర్వహించారని, జయలలిత ముఖ్యమైన నిర్ణయాలన్నీ మదురైలోనే తీసుకునేవారని మరో మంత్రి సెల్లూర్ కె రాజు అంటున్నారు. మహారాష్ట్రలో ముంబై, నాగ్పూర్, కర్ణాటకలో బెంగళూరు, బెళగామి, జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్, జమ్మూ ఇలా 2 చోట్ల అసెంబ్లీ సమావేశాలు జరగడాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు. మదురై తమిళనాడులో 3వ అతిపెద్ద నగరం, ఆ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని. చారిత్రక ఆలయాలు, కళలకు పెట్టింది పేరు.
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆ ఆలయ నగరిని రెండో రాజధాని చేయాలని అంటున్నారు అన్నాడీఎంకే నేతలు. మధురైని తమిళనాడు రెండో రాజధాని చేయాలన్నది దక్షిణ జిల్లాల ప్రజల చిరకాల డిమాండ్గా ఉంది. ఇప్పటికే మధురైలో హైకోర్టు బెంచి ఉంది, ఎయిమ్స్ ఉంది. తూత్తుకుడి పోర్టు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 1000 ఎకరాలు సేకరిస్తే మధురైని రెండో రాజధాని చేయడం సులువని అన్నాడీఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడులో దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి రాజధాని చెన్నైకి మధ్య దూరం 700 కిలోమీటర్లు. ఈ కారణంగా దక్షిణాది ప్రజలు అన్ని సౌలభ్యాలను పొందలేకపోతున్నారని, అక్కడికి వెళ్లలేకపోతున్నారని రెండో రాజధాని అంశం తెరపైకి తెస్తున్న వారు వాదిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా చెన్నైలో జనాభా విపరీతంగా పెరుగుతోందని, పరిపాలనా సౌలభ్యం కోసం రెండో రాజధాని ఉంటే చెన్నైపై ఒత్తిడి తగ్గుతుందని వారు చెబుతున్నారు. మధురైని రెండో రాజధాని చేస్తే చుట్టుపక్కలున్న జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. అయితే దక్షిణ తమిళనాడులో రాజధాని డిమాండ్ కొత్త విషయమేమీ కాదు. 1983లో ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి తిరుచిరాపల్లికి రాజధానిని తరలించాలని ప్రతిపాదించారు. కానీ అలా చేయడం వల్ల పడే ఆర్థిక భారం, జరిగే నష్టాలను దృష్టిలో ఉంచుకొని వెనక్కి తగ్గారు. ఇప్పుడు తరలింపు కాకుండా రెండో రాజధాని రూపంలో మధురై తెరపైకి వచ్చింది. అయితే దాదాపు దశాబ్ద కాలంగా అన్నాడీఎంకే అధికారంలో ఉంది. మరి ఇన్నేళ్లు గుర్తుకురాని మధురై ఇప్పుడు తెరపైకి రావడానికి రాజకీయ అంశాలే కారణమని విశ్లేషకుల మాట. 2021 తమిళనాడుకు రాజకీయంగా అతి కీలకమైన ఏడాది. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల మరణానంతరం తొలిసారి శాసనసభ ఎన్నికలు జరిగేది వచ్చే ఏడాది. వరుసగా 2 సార్లు ఓటమి తర్వాత ఎలాగైనా విజయ దుందుబి మోగించాలని భావిస్తోంది ప్రతిపక్ష డీఎంకే. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సినీ నటుడు కమల్ హాసన్, రజనీకాంత్ ఎంతమేర ప్రభావం చూపగలరన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కానీ అధికార అన్నాడీఎంకే మాత్రం అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటోంది. జయలలిత స్థాయి సారథి ఆ పార్టీకి ఎవరూ లేరు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీపడి కలిసి ప్రభుత్వం నడుపుతున్నా ఆ ఇద్దరి వర్గాల మధ్య మాత్రం క్షేత్రస్థాయిలో ఐక్యత లోపించింది. 2021 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చ ఇప్పుడిప్పుడే పార్టీలో వివాదంగా మారుతోంది. ప్రభుత్వానికి ప్రజాదరణ క్రమంగా తగ్గుతూ ఉండడం, కరోనా కట్టడి విషయంలో విమర్శలు, మిత్రపక్షం భాజపాతో దూరం పెరగడం వంటి ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. ఇలాంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అన్నాడీఎంకే ఇప్పుడు రెండో రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరోవైపు అన్నాడీఎంకే బహిష్కృత నేత, అమ్మా మక్కళ్ మున్నేట్ర కళగం వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్ కు దక్షిణ తమిళనాడులో మంచి పట్టుంది. జయా అభిమానుల ఓట్లను దినకరన్ పార్టీ చీల్చకుండా చూడటం అన్నాడీఎంకేకు ఎంతో కీలకం. అందుకోసం మధురైని రెండో రాజధానిని చేస్తామంటూ అధికార పక్షం దక్షిణాది జిల్లాల ఓటర్లపై గురిపెట్టినట్లు కనిపిస్తోంది. కరుణానిధి కుమారుడు అళగిరికి మధురైలో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు మధురైని రెండో రాజధానిని చేస్తే సొంత ఓట్లు చీలకుండా చూడటమే కాక ప్రత్యర్థిపైన పైచేయి సాధించవచ్చునన్నది అన్నాడీఎంకే వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సొంత జిల్లా థేని, మధురై పక్కనే ఉంటుంది. ఇప్పుడు రెండో రాజధాని అంశంతో సెల్వం కూడా లాభపడే అవకాశాలున్నాయి. అయితే 9.5 అధికారంలో ఉండి ఇప్పుడే రెండో రాజధానిని ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నిస్తోంది డీఎంకే. ఈ అంశంపై తమిళ ఓటర్లు ఎలా స్పందిస్తారన్నదే అసలు ప్రశ్న. తాజా అంశాన్ని చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో చిరుత హడలెత్తిస్తోంది. ఇటీవలే తిరుమల వెళ్తున్న వారిపై దాడి చేసిన చిరుత నిన్న రాత్రి అలిపిరి చెర్లపల్లి రహదారిపై వెళ్లే వాహనదారుడిపై ఎగబడింది. చిరుత దాడి నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ యువకుడు ఎంఆర్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు యువకుడికి చికిత్స అందించి ఇంటి దగ్గర దించారు. 4 నెలలుగా జన సంచారం లేక అటవీ జంతువులు రోడ్లపైకి వస్తున్నాయని, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.